మన ప్రయాణంలో వేసే ప్రతి అడుగు ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలను దగ్గరకు చేర్చడమే కాదు, చరిత్ర పుటలలో కలిసిపోయిన ఆలయాలను దగ్గరకు చేర్చడం కూడా. అలాంటి ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకొని గమ్యస్థానం చేరడం కూడా ఒక్క సాహసమే. ప్రకృతి ఒడిలో కలిసిపోయి దీప ధూప నైవేద్యాలకు దూరంగా అలనాటి చరిత్రకు ఒక ఆనవాళ్లుగా నేటికి నిలబడి ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? అలనాడు పరశురాముడు నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడెందుకు ఇలా మారిపోయింది? కల్కి మూవీకి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందే. అందరికీ నమస్కారం, నేను మీ బాలమురళీకృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను మళ్ళీ మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాను. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. మనం రైడ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు డెస్టినేషన్ పాయింట్ అనేది చెప్పడం కామన్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం డెస్టినేషన్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే మీతో కొంచెం మాట్లాడేది అయితే ఉంది. ఈ బాటసారి బాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని కొన్ని పురాతనమైన ఆలయాలను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఈ బాటసారి బాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే చరిత్రలో దాగి ఉన్న ఒక ఆలయాన్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాము. ఈ ఆలయం పేరు అయితే వచ్చి నాగేశ్వర ఆలయం. ఈ నాగేశ్వర ఆలయం అయితే వచ్చి నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలోని పెరుముళ్ళపాడు అనే గ్రామంలో అయితే ఉంది. ఈ ఆలయం స్టోరీ అయితే వచ్చి పురాణాల ప్రకారం పరశురాముడు అయితే నిర్మించారు. దాదాపుగా 2020లో అయితే ఈ ఆలయాన్ని అయితే వెలికి తీయడం జరిగింది ఇసుకలో నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఆలయాన్ని తీసేదానికి కొన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి, ఇంతకుముందు అంతా కూడాను. ఇప్పుడు ఎలాంటి పర్మిషన్స్ అయితే లేవు. అందులోనూ ఈ ఆలయాన్ని తీయడానికి ఒక రీజన్ అయితే ఉందబ్బా. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ 2898 ఉంది కదా, ఈ మూవీలో కొన్ని సన్నివేశాలను అయితే ఈ ఆలయంలో అయితే చిత్రీకరించారు. ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా మనం కూడా మన ఛానల్లో ఈ ఆలయాన్ని చూపించడానికి అయితే బయలుదేరాము. ఈ ఆలయం చిన్నదే, కానీ స్టోరీ అయితే చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ ఆలయాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాను. మాకు అరౌండ్ జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది, కానీ నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. మీలో ఎంతమంది కల్కి మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను ఆ మూవీ కోసం. ఎందుకంటే మాకు దగ్గరలో కల్కి మూవీ షూటింగ్ జరిగింది కాబట్టి ఉడుము పడింది అని చేస్తున్నా. మాకు పక్క ఊర్లోనే కల్కి మూవీ షూటింగ్ జరిగింది కదా, ఆ టెంపుల్ని ఎలా చూపించారు మూవీలో అనేది చాలా ఎగ్జైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు కల్కి మూవీ ట్రైలర్ షార్ట్స్లో చూసినప్పుడు కూడా ఈ ఆలయం అనేవి చిన్న చిన్న షార్ట్స్ అనేవి, గ్లిమ్స్ అనేవి మీకు కనిపిస్తూనే ఉంటాయి. కొంచెం ఓపికగా చూడాలి అంతే. ఇసుకలో ఒక ఆలయం అనేది ఉంటుంది కదా, అదే అనమాట ఈ ఆలయము. కల్కి మూవీ షూటింగ్ అనేది ఈ పెరుముళ్ళపాడు శివాలయంలో ఒక 2 నుంచి 3 రోజుల పాటు జరిగినప్పటికీ ఆ మూవీలో బేస్ కంటెంట్ అంతా కూడా ఈ ఆలయం చుట్టూ అయితే తిరుగుతుందని చెప్పారు. ఎలా ఉంటుందో చూడాలి. అశ్వత్థామ ఎంట్రీ అనేది కానీ, లేదంటే ప్రభాస్ ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళేది కానీ, వాటన్నిటిలో ఏదో ఒక గ్లిమ్స్లో ఈ ఆలయాన్ని కానీ జత చేసి ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఆలయాన్ని చూసేటప్పుడే ఇప్పుడుది కాదనేది మనకు ఒక ఫీల్ అనేది కలుగుతుంది. ఒక 80% వరకు ఇసుకలు అనేది ఈ ఆలయం పూడిపోయి ఉంటుందన్నమాట. ఒక 20% అంటే ఆలయ గోపురాలు కానివ్వండి, చిన్న చిన్న ప్రతిమలు కానివ్వండి, ఆర్కిటెక్చర్ డిజైన్ అనేవి కొంచెం బయటపడి ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనము పెరుముళ్ళపాడు ఈ శివాలయానికి జస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఉన్నాము. డెస్టినేషన్ కూడా చాలా దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్న చిన్న పల్లెల్లోంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇది పుల్లనీళ్ళపల్లి. ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్టో కాదో తెలియదు. పుల్లనీళ్ళపల్లో మేబీ. మనకు ముందు వెళ్తున్నారు కదా, ఈ అన్నయ్య మనకు రూట్ గైడ్ చేస్తారు. మా ఫ్రెండ్ విష్ణు అయితే మాట్లాడారు ఈ అన్నయ్యని. ఏంటంటే కొంచెం ఇన్డెప్త్లో ఉంటుందన్నమాట ఈ ఆలయం. కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్. ఈ అన్నయ్యని క్రాస్ అయ్యామంటే మనం రూట్ మర్చిపోతాము. కల్కి 2898 మూవీ టీం తీసిన అదే శివాలయంలో అయితే మనం కలుసుకుందాము. వచ్చేయండి మరి.
కొంచెం టఫెస్ట్ జాబే అనమాట. పాండి అంకుల్ వస్తాను బాయ్. కష్టానికి నష్టానికి జరిగిన ఈ సమరంలో పోదా అంకుల్ కష్టపడుతున్నాడు. అర్థం కాల అంకుల్. పా ఎక్కించే వెళ్ళిపోద్ది, ఇబ్బంది ఇలా ముందులేం పోతా లేకపోతే ఇసుకలో ఎందుకు పోదు. ఇది 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 ఎక్కడి నుంచి ఎక్కదో. అబ్బా మన ప్రయాణంలో వేసే ప్రతి అడుగు ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలను దగ్గరకు చేర్చడమే కాదు, చరిత్ర పుటలలో కలిసిపోయిన ఆలయాలను దగ్గరకు చేర్చడం కూడా. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలోని పెరుమలపాడులోని శివాలయంలో అయితే ఉన్నాము. ఈ శివాలయంలోనే కల్కి మూవీ షూటింగ్ అయితే జరిగిందంట. ఆ శివాలయం మొత్తం కూడా వాక్ అరౌండ్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళామంటే ఇంతకుముందు అయితే శివాలయం అంటే శివుడి ప్రతిమ అయితే ఉన్నిందంట. మొత్తం కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అంతే తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు. అసలు లోపల ఎలా ఉంది చూడాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఇంతకుముందంతా కూడా కొంచెం క్లీన్ అయితే చేశారు, ఇప్పుడైతే ఎలాంటి ఇవి కూడా పట్టించుకోలేదు. బయట తిరగలేము, పల్లేరుగాయలు మాంతంగా ఉన్నాయి. అంకుల్ లోపల అయితే ఏముండదు కదా, నేను పోయినా బేసిక్గా బ్యాటరీస్ కూడా లైట్లు కూడా తీసుకెళ్దాము. ఏం కాదు, నేను నీళ్ళు కూడా పోసుకోవాలా. జై శ్రీరామ్. అబ్బా ఏం భయంకరంగా ఉందా. ఒక 2 or 3 feet వరకు అయితే ఉంది ఖాళీ. ఒకసారి చూడండి అసలు ఎలా ఉంది. అసలు మొత్తం ఒకప్పుడు అంతా కూడా గబ్బిలాలు ఉన్నట్టున్నాయి దీంట్లో. చాలా వేడిగా కూడా ఉంది. ఈ ఆలయం కూడా అంతా లోపల ఒకసారి చూడండి. మొత్తం కూడా సున్నంతోనే కట్టినట్టున్నారు. పట్టుకుంటే ఇప్పటికే స్ట్రాంగ్గానే ఉంది అసలు. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోయారంట. ఇక్కడ ఒక చిన్న విగ్రహం అయితే ఉంది. ఐ థింక్ శివుడే అనుకుంటాను. వాటికి సంబంధించిన పూజా వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ప్రజెంట్ మనం చూసామంటే ఇక్కడ ఎలాంటి విగ్రహాలు అయితే లేవు. మై గాడ్, ఆ రోజుల్లో ఇలాంటి ఆలయాలు కట్టారంటేనే అనుకోవచ్చు. అబ్బా అసలు ఇది చరిత్ర. ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోదాం బయటికి. ఎవరు వస్తున్నట్టు లేరు, అందుకనే అంత మంచిగా అయితే లేదు. జై శ్రీరామ్. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు చూస్తుంది అయితే ఈ ఆలయానికి ఉపయోగించిన కొయ్య ఇప్పటికీ చాలా బాగానే ఉంది. అప్పటి ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయంటే అనుకోవచ్చు అసలు. ఓం నమ శివాయ. అమ్మో, చాలా రిస్క్ చేయాలి అసలు. అబ్బా, చెమట్లు గక్కేసే అసలు. చిన్న ఒక 2 minutes క్లిప్స్ కొట్టేసరికి అదిరిపోయింది అసలు.
ప్రజెంట్ అయితే ఒక 2 మినిట్స్ క్లిప్స్ అయితే లోపలికి వెళ్ళి అయితే తీసాను. గోపురం కూడా ఒకసారి ఒక రౌండ్ అయితే చేద్దాం. అసలు ఆ గోపురంలో ఎలాంటి సెల్లు ఉన్నాయో వాటి గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి. ఈ ఆలయం గోపురం పైన అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నంది విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ శివాలయం కాబట్టి మనకు నంది విగ్రహం అనేది కామన్గా కనిపిస్తుంది. కొక్లైన్లు మట్టి తీసే ప్రయత్నాలు అయితే ఇవన్నీ కూడా డ్యామేజ్ అయితే అయ్యాయి. ఇంకా ఫ్రంట్ సైడు మనం గోపురం ఎక్కకపోవడమే మంచిది. ఇక ఫ్రంట్ సైడ్ అయితే అమ్మవారిని చూడవచ్చు. ఇటు సైడ్ 2 నందులు అయితే ఉన్నాయి, నంది విగ్రహాలు, మధ్యలో అమ్మవారు. మీరు చూస్తున్నట్లయితే ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా ఎలా ఉందంటే ఇది ఫ్లవరు పర్టికులర్గా చాలా క్లారిటీగా అర్థమవుతుంది అన్ని సంవత్సరాలకు గుడి అయినప్పటికి కూడాను. చూడండి ఎంత ఇనిషియేటివ్ తీసుకొని టెంపుల్ని ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తారో చూడండి. అసలు ఇటు చూడండి ఫ్రంట్ మనకు ఏ విధమైనటువంటి మనకు చూడండి ఇక్కడ ఫ్రంట్ ఏ విధమైనటువంటి అమ్మవారు ఉందో అదే విధమైనటువంటి అమ్మవారు కూడా మనకు బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది. టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అమ్మవారు, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసినట్లయితే అమ్మవారి విగ్రహాలను చూసాము. ఇక్కడ మాత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు విగ్రహాలు అయితే ఉంటాయి. అయితే ఈ ఆలయంలో పర్టికులర్గా శివుడు ఉన్నాడు కాబట్టి అందరి విగ్రహాలు అయితే కామన్గా అయితే కనిపిస్తున్నాయి. మన ఏ శివాలయం వెళ్ళినా కూడా ఇప్పటి రోజులు కట్టిన ఆలయాల్లో అయితే శివుడికి సంబంధించిన ప్రతిరూపాలే కనిపిస్తాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అందరి విగ్రహాలు కూడా కనిపించడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఎక్కువసేపు కూడా నిలబడలేం ఇసుక కాబట్టి. అరౌండ్ 11:30, 12 అవుతుంది మేము షూట్ తీసేసరికి. కాళ్ళు అనేవి బాగా కాలిపోతున్నాయి. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అనమాట. ఓన్లీ గోపురం వరకే నిలబడి ఉంది. కింద అంతా కూడా ఇసుక అంతా కూడా తీసినట్లయితే ఆలయం అనేది పూర్తిగా ఆర్కిటెక్చర్ అంతా కూడా బయటపడుతుంది. ప్రజెంట్ అయితే అంకుల్ ఇక్కడ ఆలయం ఉంది అంటే ఈ సరౌండింగ్లో విలేజెస్ కూడా ఉండాలి. ఇక్కడ విలేజెస్ అయితే ఏం కనిపించలేదు. ఇంతకుముందు ఇక్కడ విలేజెస్ ఏమైనా ఉన్నాయా? అదే ఊరు పెరుమలపాడు అనేది అదే ఫస్ట్ పురాతకాలంలో ఆడ ఊరు ఉన్నప్పుడు కట్టింది ఇది. ఓకే, ఇప్పుడు పెరుమలపాడు అంతా కూడా ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు? అక్కడికి. ఓకే, ఎవరు ఇంకా ఇట్లా ఏదైనా పెద్ద వాళ్ళు వస్తే ఇట్లా మళ్ళీ అనుకో ఇదంతా ఊరికి అయిపోద్దని భయపడి వెళ్ళిపోయి అక్కడ కట్టుకునేది. ఓకే, ఈ ఆలయం కానీ ప్రాపర్టీస్ ఏమన్నా కూడా అంతా వదిలేసుకొని అదిగో అది కోనేరు లెక్క అంటది. ఓకే, అది ముందు. ఓకే, ఈ ఆలయానికి కోనేరు. అది కోనేరు అంటే ఇప్పుడు ఇంతవరకు సేద్యం చేసి పైరు పెట్టుకుంటారు, అది తాకలేదు కదా, అది కోనేరు లెక్కలో ఉన్నిందంట అప్పుడు. ఓకే, ఈ ఆలయానికి కోనేరు. శివుడు గుడి, అది కోనేరు. చాలా పెద్ద ఆలయమే. అప్పుడు నువ్వు చెప్పినట్టు ఓల్డ్ కట్టింది ఇది. ఓకే, రైతులు కట్టింది కాదు, పరశురాముడు కట్టింది. ఇదిగో ఇది ఒకటి. ఈ 7 సాల్పులో కోటి తీర్థం ఒకటి, ఆ తర్వాత సోమసులు ఒకటి, ఇట్లా మళ్ళీ సంఘము. ఇంకా ఈ మధ్యలో లేదు, ఆడ లేదు, ఇంకెక్కడ శివాలయాలు లేవు. దాదాపు పరశురాముడు 101 ఆలయాలు ఈ పెన్నా పరివాహ ప్రాంతాలు కట్టారని చెప్తుంటారు. మన తరంలో అయితే ఇవన్నీ కట్టలేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దేనికో ఇసుక తోలేదానికి ఆ బ్రిడ్జికే కావాలి, ఇసుక తోలేదానికి పెట్టారు. ఓకే, కుక్లైన్ పెట్టారు. ఓకే, కుక్లైన్ పెడతా ఇదంతా కూడా ఇదే దిబ్బ. ఈ దిబ్బలో ఉనింది. కుక్లైన్ పెడతారు కదా, ఆడ తగిలింది. అది ఓకే, తగిలేసరికి ఏందని చెప్పి మన లోడ్ ఎత్తరికి ఆ శీఘ్రం బయటపడింది. అవన్నీ సరి చూద్దాం అని అంతా కింద కల్లా లోడ్ ఏంటాడు. ఓకే, లోడితే గుడి బయటపడింది. అంటే ఈ పెరుమలపాడు ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ పూర్వీకులు చెప్పేవాళ్ళు అంట ఇక్కడ ఒక శివాలయం ఉండేది అని. కానీ యంగ్స్టర్స్కి ఎవరికి తెలియదు అంట అసలు ఆలయం ఎక్కడ ఉందనేది ఏముంది తెలియదు అంట. బూడిపోయా ఇప్పుడైనా కానీ కొద్ది రోజులకు బూడిపోద్ది. ఓకే, మళ్ళీ పెన్నా నది వాటర్ వచ్చిందంటే బూడిపోద్ది. ఇది వాటర్ రాబల్లా ఈ ఇసుక సుండ్ర కొట్టద్ది. ఓకే, ఈ ఇసుక అంతా కూడా గాలికి ఆలయం బూడిపోద్ది. ఇది గుంత ఇల్లా. ఓకే, ఏంటంటే సుండ్ర కొట్టద్ది ఇట్ట గాలికి. ఓకే, బూడిపోద్ది, కొద్ది రోజులు మళ్ళీ బూడిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు ఇంకొంతమందికి తెలిసే విధంగా అయితే ప్రయత్నించండి బాబు. ఇక ఉన్నా మరి నేను మీ బాలమురళీ కృష్ణ, సైనింగ్ ఆఫ్.